ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహిళా సాధికారతలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా రాష్ట్ర విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలను, సంక్షేమ పథకాలను మారుమూల గ్రామ ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి, దూరదర్శన్లు బాధ్యతాయుత పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కోరారు. శ్రీశైలంలో 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. వార్తల వివరాలు. మహిళా సాధికారతలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ రోజు బెర్హంపూర్ విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవకాశం ఇస్తే దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో పురుషులను అధిగమించగలరని నిరూపించారని అన్నారు. భారతదేశం తన సాయుధ దళాల శాశ్వత కమిషన్లోకి మహిళలను చేర్చిందని ఆమె తెలియజేశారు. 140 కోట్ల జనాభాలో 49% ఉన్న భారతీయ మహిళలు దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు మరింత శక్తివంతం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రులో జగనన్న విద్యా దీవెన నిధులను ఈరోజు ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా దీవెన పథకం ద్వారా సుమారు 9,44,000 మందికి పైగా విద్యార్థులకు 12,609 కోట్ల రూపాయలను అందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చామని వెల్లడించారు. మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ, ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. విద్యా దీవెన, వసతి దీవెన అనే ఈ రెండు పథకాల మీద మాత్రమే 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను, సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాల ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి, దూరదర్శన్లు బాధ్యతాయుత పాత్ర పోషించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈ రోజు దక్షిణ భారత ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాధిపతులతో చెన్నైలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. 2047 నాటికి సమగ్ర భారతావని ఏర్పాటుకు సంక్షేమ పథకాలు సహకరిస్తాయి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఎఫ్ఎం కార్యక్రమాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయానికి సమాచార ప్రసార శాఖలకు చెందిన వివిధ విభాగాల కృషిని కేంద్ర మంత్రి కొనియాడారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తున్న కొడైకెనాల్, తిరుచి ఆకాశవాణి ఎఫ్ఎం ఛానళ్లను మంత్రి అభినందించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ఉదయం యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 7 లక్షల మంది భక్తులు మల్లికార్జున స్వామి, అమ్మవారిని దర్శిస్తారని అంచనా వేశామని, వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఈ రోజు నుండి అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 4,73,000 మంది విద్యార్థులను పరీక్షలు రాస్తూ ఉండగా, రేపటి నుంచి జరిగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,88,831 మంది హాజరు కానున్నారు. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 2 ఏళ్లకు కలిపి 90,282 మంది పరీక్షలకు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు గాను ఇంటర్ బోర్డు అధికారులు 1,559 కేంద్రాలను ఏర్పాటు చేయగా 57 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో అదనపు వసతి గదుల నిర్మాణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలో పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని, నాడు నేడు కింద పాఠశాలల ఆధునీకరణ, ఇంగ్లీష్ మీడియం చదువులు, విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ కోసం ట్యాబ్లు అందించడం జరిగిందని, మారిన కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని వివరించారు.
విశాఖ సముద్ర జలాలలో సముద్ర లక్ష్మణ పేరిట భారత మలేషియా దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక విన్యాసాలు రేపటితో ముగుస్తాయి. ఇండియన్ నేవల్ షిప్ కిల్తాన్, రాయల్ మలేషియా నేవల్ షిప్ కేడీ లెకీర్లు 3వ విడత విన్యాసాల్లో పాల్గొన్నాయి. సముద్రంలో కార్యాచరణ దశలో వృత్తిపరమైన పరస్పర చర్యలపై విన్యాసాలు జరుగుతున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ విన్యాసాలు భారత్, రాయల్ మలేషియా నావికా దళాల మధ్య బంధాలను బలోపేతం చేయడం, పరస్పర చర్యను మెరుగుపరచడం లక్ష్యంగా జరుగుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లాలో మొబైల్ సిగ్నల్స్ అందని మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి టెలికాం సంస్థల ప్రతినిధులను కోరారు. ఈ రోజు జిల్లాలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లతో ఆమె టవర్ల ఏర్పాటు, వాటికి అనుమతుల మంజూరుపై సమీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. మహిళా సాధికారతలో భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా రాష్ట్ర విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలను, సంక్షేమ పథకాలను మారుమూల గ్రామ ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి, దూరదర్శన్లు బాధ్యతాయుత పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కోరారు. శ్రీశైలంలో 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.